దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం మొదటి 9 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలముకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుని ఆత్మ సహాయము కొరకై మరొకసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మీ పాదములకు మరి ఒకసారి నమస్కరించి పూర్ణ హృదయముతో మా కృతజ్ఞత స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. నీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆత్మరక్షణ కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైన మేము ఈ లోకంలో నీ కొరకు, నీ నామ మహిమ కొరకై బ్రతుకుతూ నీవు అప్పగించిన పనిని మేము చేయడానికి నీవు కృప చూపుతున్నందుకై స్తోత్రములు చెల్లించుచున్నాం. నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా మమ్మలను నడిపించుచున్నందులకై స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై స్తోత్రములు చెల్లించుచున్నాం. దేవా, నీ నామమును బట్టి మేము కూడుకొని ఉండగా మా మధ్యలో మీరు ఉన్నారని, మీరు నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరుస్తారని నిరీక్షణతో నీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ మాటలు మాకు మేలుకరంగా, మా ఆత్మీయ జీవితానికి దిద్దుబాటు, ఉజ్జీవము, పురుకొల్పు కలుగునట్లుగా మాకు మేలుకరంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మేము అనేక విషయాలలో తప్పిపోతున్నామయ్యా. వాక్యము చదువుతున్నాం, వాక్యము వింటున్నాం, వాక్యము బోధిస్తున్నాం, కానీ మా ప్రవర్తనలు దేవ అనేక విషయాలలో పొరపాట్లు చేస్తున్నాం. దేవా, క్షమించండి, మమ్మలను దిద్దండి, సరిచేయండి ప్రభువా. అయ్యా నాయనా, మరి మీరు మమ్మల్ని చూచుచున్న దేవుడవు దేవా, మమ్మలను, మా నడతను చూస్తున్న దేవుడవు, మా అంతరంగములను చూస్తున్న దేవుడవు. మనుషులు పై రూపమును మాత్రమే చూస్తారు, కానీ నీవు అంతరంగమును చూసే దేవుడు దేవా. అయ్యా, మా అంతరంగము, మా యొక్క నాయనా హృదయం, ఆలోచనలు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను చూచినప్పుడు నువ్వు సంతోషించి ఆనందించేటువంటి నడవడిక మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తండ్రి నువ్వు పలికినట్టుగా మమ్మల్ని చూచినప్పుడు కూడా నువ్వు ఆనందపడేటువంటి జీవితాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి వాక్య భాగమును మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరి హృదయాలలో మేలు కలుగు చేయమని, నీ సన్నిధి నుండి మేము వెళ్ళేటప్పుడు దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును అనుభవించి వెళ్ళడానికి సహాయము చేయమని మీ ప్రియ కుమారుడు, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు సమర్పించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత నిర్గమాకాండంలో 24 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. ఈ నిర్గమకాండంలో మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా 16 అధ్యాయాలు మనం ధ్యానం చేయాలి. ఈ 24 అధ్యాయాలు ఒక భాగం అయితే 25 నుండి 40 అధ్యాయాల వరకు అది మరొక భాగంగా మనము విభజించుకోవచ్చు. మొదటి 24 అధ్యాయాలలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుంచి విమోచించబడటం, అనగా దేవుడు ఆ ఐగుప్తు దేశం మీదకు తీర్పులను పంపి తన ప్రజలను పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించి వారిని నడిపించేటువంటి విధానాన్ని మనము ఇప్పటి వరకు ధ్యానం చేశాం. వారిని ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత మార్గంలో వారి అవసరతలను దేవుడు ఎలాగో తీర్చాడో, ఆహారము విషయములు, దప్పిక విషయములు, దేవుడు వారి అవసరతలను ఎలాగో తీర్చాడో మనం చూసాం. అంతేకాకుండా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు నీతి న్యాయంగా ప్రవర్తించాలని వారికి న్యాయ విధులను అప్పగించినట్లుగా కూడా దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు పాపం చేయకుండా వారు దేవునికి ఇష్టమైన నడత జీవించటానికి వారికి ఆజ్ఞలు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ఇప్పటి వరకు కూడా ధ్యానం చేశాం. 25వ అధ్యాయము నుండి దేవుడు ప్రత్యక్షపు గుడారమును నిర్మాణమును, ఆ ప్రత్యక్షపు గుడారములో ఉండవలసిన ఉపకరణముల విషయాన్ని, అలాగే యాజకులను ఎలాగూ ప్రతిష్ఠ చేయాలి, మందిరమును ఎలాగూ ప్రతిష్ఠ చేయాలి, ఆ విషయాలన్నీ కూడా 25 నుండి 40 అధ్యాయాలలో ఈ 16 అధ్యాయాలలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు 24 అధ్యాయాలలో ఉన్న విషయం ఒకటైతే 25 నుండి ఉన్నటువంటి విషయం మరొకటి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రియులారా, ఈ రాత్రి 25వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేశాం. ఈ 25వ అధ్యాయములో దేవుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటువంటి ఆ విధానాన్ని గురించి మోషేకి సీనాయి కొండ మీద తెలియచేశాడు. 25వ అధ్యాయం, అలాగే 26వ అధ్యాయం, 27వ అధ్యాయం, ఈ అధ్యాయాలలో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. మనము వాటిని ధ్యానం చేద్దాం. మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రయోజనకరమైనటువంటి పాఠాలు ఈ విషయాలన్నీ ఈ అధ్యాయాల్లో మనం గమనించి వాటిని ధ్యానించి మనము కూడా ఇంకా దేవుని స్వరూప్యతలోనికి మనము మరల్చబడటానికి ప్రభువు తప్పకుండా సహాయం చేయలాగన మనం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను విందాం. 25వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అని మనం 24వ అధ్యాయంలో కూడా చూసాం. 24వ అధ్యాయం 18వ వచనంలో రాత్రింబగళ్ళు 40 దినాలు మోషే ఆ కొండ మీద ఉన్నాడు అనే మాట మనం చదువుతున్నాం. ఈ 40 దినాలు ఆ సీనాయి కొండ మీద దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని గురించిన వివరాలు, అలాగే యాజకత్వము చేసేటువంటి ఆ యాజకులను ఎలాగూ ప్రతిష్ఠ చేయాలి, ఆ విషయాలను కూడా ఆ కొండ మీద దేవుడు మోషేకి తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను. సెలవిచ్చిన వాడెవరు? దేవుడే సెలవిచ్చాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుడు సెలవు ఇవ్వకుండా మోషే ఏం చేయలేదు. మనం ఆ విషయాన్ని గమనించాలి. దేవుడు సెలవు ఇవ్వకుండా మోషే ఏం చేయలేదు. మోషే ఏమి చేసినా కూడా
దేవుని సెలవు ప్రకారమే చేశాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే చేశాడు. ఇక్కడ ప్రత్యక్షపు గుడారము నిర్మాణాన్ని గురించి కూడా మోషేకి ఎవరు సెలవిచ్చారు? దేవుడే సెలవిచ్చాడు. కనుక దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దానిని మోషే జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మోషే సొంతగా ఏది చేయలేదు. దేవుడు ఏది సెలవిచ్చాడో అదే చేశాడు. మోషే సొంతగా ఏమీ చేయలేదు. దేవుడు ప్రతి చిన్న విషయమును కూడా మోషేకి తెలియచేశాడు. ప్రతి చిన్న విషయం కూడా దేవుడు సెలవిస్తేనే మోషే చేశాడు. అది మనం గమనించాలి. ప్రతి చిన్న విషయము కూడా దేవుడు సెలవిస్తేనే మోషే చేశాడు. అలాగైతే మనం కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా మనము కూడా చేయగలుగుతున్నామా? ఈ రాత్రి మనం ఆలోచన చేసుకోవాలి. మనము చేసేటువంటి పనులన్నీ కూడా దేవుని సెలవు ప్రకారమే చేస్తున్నామా అనేది మనల్ని మనం విమర్శ చేసుకోవలసిన వారంగా మనం ఉంటున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చేస్తామో తప్పకుండా మనము దేవుని ఆశీర్వాదమును పొందగలిగే వారంగా కూడా మనం ఉంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరియా అంటుంది కదా పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చెయ్యండి, ఆయన మీతో ఏదైతే చెప్తాడో దానిని మీరు చెయ్యండి అని మరియ కూడా పరిచారకులను చూసి చెప్పడం మనం చదువుతున్నాం. కనుక ఆయన ఏదైతే చెయ్యమని మనకి సెలవిస్తున్నాడో మనము దానిని చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రతి చిన్న విషయము కూడా, నేను ఆ మాట చాలాసార్లు చెబుతున్నాను, ప్రతి చిన్న విషయమును కూడా దేవుడు చెప్పాడు మోషేతోటి. మోషే కూడా ప్రతి చిన్న విషయము దేవుడు చెబితేనే చేశాడు. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారం నిర్మాణంలో గుండీల సంగతి కూడా దేవుడు చెప్పాడు. గుండి ఎంత ఉంటుంది చెప్పండి కదా, చాలా చిన్నది. ఆ చిన్న గుండి విషయంలో కూడా మోషే తన సొంత ఆలోచనతో చేయలేదు. ఆ మాటలు మనం చదువుతాం తర్వాత అధ్యాయాల్లో. కనుక ప్రతి చిన్న విషయం కూడా దేవుడే చెప్పాడు. ఎన్ని గుండీలు చేయాలో, ఆ గుండీలను దేనితో చేయాలో కూడా ఎవరు చెప్పారు? మోషేకి దేవుడే చెప్పాడు. కనుక ప్రతి చిన్న విషయమును కూడా దేవుడు చెబితేనే మోషే చేశాడు. అలాగైతే సోదరుడా సోదరి, నీవు నేను చేసే పనులు దేవుడు చెప్పేవేనా? దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలుగుతున్నామా? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. కనుక ఆయన చెప్పినట్లుగా కనుక మనం చేయగలిగితే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. ఆయన చెప్పినట్లుగా మనం చేయగలిగితే మన కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే మన సంఘము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈనాడు జీవితాలు ఎందుకు సరిగా లేవంటే, ఈనాడు కుటుంబాలు ఎందుకు సరిగా లేవంటే, ఈనాడు సంఘాలు ఎందుకు సరిగా లేవంటే ఆయన చెప్పినట్లుగా చేయడం లేదు. ఆయన చెప్పినట్లుగా చేశారు కాబట్టే కదా నీళ్లను వాళ్ళు ఎలా త్రాగలిగారు? మధురమైనటువంటి ద్రాక్ష రసముగా వారు త్రాగగలిగారు. ఎప్పుడు త్రాగారు? అలాంటి ద్రాక్ష రసంగా వాళ్ళు ఆయన చెప్పినట్లుగా చేశారు కాబట్టే. 2 దోణెలు మునుగునట్లుగా విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగారు. ఎప్పుడు? ఆయన చెప్పినట్లుగా చేసినందువలననే. ఎన్నో యుద్ధాలలో వారు విజయము పొందారు. ఎలా వచ్చింది విజయం? ఆయన చెప్పినట్లుగా చేయుటను బట్టే. కనుక ఆయన చెప్పినట్లుగా చేశారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. సౌలు రాజ్యం ఎందుకు పోయింది? సౌలు చేతిలో నుంచి ఆ రాజ్యాన్ని దేవుడు ఎందుకు తీసివేశాడు? చెప్పినట్లుగా చెయ్యలేదు కాబట్టే. 12 గోత్రాలు 2 రాజ్యాలుగా ఎందుకు విడిపోయింది? ఉత్తర రాజ్యంగా 10 గోత్రాలు, దక్షిణ రాజ్యంగా 2 గోత్రాలు ఎందుకు విడిపోయింది? ఆయన చెప్పినట్లుగా చెయ్యలేదు కాబట్టే. 10 గోత్రాలు అషూరు దేశానికి చెరగా ఎందుకు వెళ్ళారు? 2 గోత్రాలు బబులోను దేశానికి చెరగా ఎందుకు వెళ్ళారు? ఆయన చెప్పినట్లుగా చెయ్యలేదు కాబట్టే.
ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆశీర్వాదం ఉంది, ఆయన చెప్పినట్లుగా చెయ్యకపోతే శాపము ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఆయన చెప్పినట్లుగా మనం చేయడం అది ఆశీర్వాదకరం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను. దేవుడు మోషేకి ఏది సెలవిచ్చాడో అదే చేశాడు. ఏమని సెలవిచ్చాడో చూడండి, 2వ వచనం. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. ఏం తీసుకొని రావాలి? ఏం తీసుకొని రావాలి? ప్రతిష్టార్పణలు తీసుకొని రండి. ప్రతిష్టార్పణలు తీసుకొని రమ్మని ఇశ్రాయేలీలతో చెప్పు మోషే అంటున్నాడు. అలాగైతే దేవుడు ఏమి తెమ్మని చెబుతున్నాడంటే, ప్రతిష్ట దేవుని కొరకై, దేవుని మందిర నిర్మాణము కొరకై, ప్రత్యక్షపు గుడారము నిర్మాణము కొరకై ప్రతిష్ఠించబడినటువంటి అర్పణలను తీసుకొని రమ్మని దేవుడు చెబుతున్నాడు. దేవుని పని జరగాలంటే ముఖ్యంగా 4 కావాలి. 1 ప్రార్థన ఉంటేనే దేవుని పని జరిగిద్ది. 2 వాక్యము ఉండాలి. వాక్యము ఉంటే ఏం జరిగిద్ది చెప్పండి? దేవుని పని. ప్రార్థన లేకపోతే దేవుని పని జరగదు, వాక్యం లేకపోతే దేవుని పని జరగదు. 3వది అర్పణలు లేకపోయినా కూడా దేవుని పని జరగదు. 4వది పరిచర్య. 4వది ఏం కావాలి చెప్పండి? పరిచర్య. ఈ 4 ఉంటేనే దేవుని పని అనేది జరుగుతుంది. ప్రార్థన, వాక్యము, అర్పణలు, తర్వాత పరిచర్య. ఈ 4 దేవుని పని జరగాలంటే అవసరం. ఇప్పుడు ఆ 4 దేవుడు దేని గురించి చెబుతున్నాడు? ఇక్కడ అర్పణలను గురించి చెబుతున్నాడు. నా పని జరగాలంటే ప్రత్యక్షపు గుడారము నిర్మించబడాలి అంటే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే జరిగిద్దా? ప్రత్యక్షపు గుడారం తయారైద్దా? నో. అర్పణలు కూడా కావాలని దేవుడే చెబుతున్నాడు. తెమ్మని చెబుతుంది ఎవరు? దేవుడే చెప్పాడు. అర్పణలు, ప్రతిష్ఠ అర్పణలను తీసుకొని రండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, కొంతమంది ఈ అర్పణలను గురించి చెబుతుంటే విసుక్కునేవారు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. అర్పణలను గురించి చెబుతుంటే ఎప్పుడు చూసిన తండి అని చెబుతూ ఉంటారు. సరే, టీవీలో చెప్పేవాళ్ళ సంగతి వద్దు. టీవీలో చెప్పేవాళ్ళు అన్నారు కానీ మనం వాళ్ళ జోలి పోవద్దు. దేవుని పని జరగాలంటే ఏం జరగాలి చెప్పండి? అర్పణలు. ఎవరు చెప్పారు తెమ్మని? సంఘ పెద్దలు చెబుతున్నారంటే అది వాళ్ళ సొంత మాట కాదు. ఇక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి తెమ్మని చెబుతారు. అది అర్పణలు, ప్రతిష్ఠ అర్పణలు తీసుకుని రండని నీవు ఇశ్రాయేలీలతో చెప్పు అన్నాడు దేవుడు. కనుక సంఘములో పెద్దలు కూడా దేవుని పిల్లలతో చెబుతారు. ప్రతిష్టార్పణలు కూడా దేవుని పని జరగాలంటే అది కూడా ఒక భాగమే అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇక్కడ ప్రతిష్టార్పణలు తీసుకొని రమ్మని దేవుడే చెప్పాడు. అయితే ఆ ప్రతిష్టార్పణలు ఎవరు తేవాలి? ఫిలిష్తీయులకి చెప్పమన్నాడా అర్పణలు తీసుకొని రండి అని? మోయాబీయులకి చెప్పమన్నాడా? అమ్మోనీయులకు చెప్పమన్నాడా ప్రతిష్టార్పణలు తెమ్మని? ఫిలిష్తీయులు ప్రతిష్టార్పణలు తెమ్మని వాళ్ళకి చెప్పలేదు, మోయాబీయులకి చెప్పలేదు, అమ్మోనీయులకి చెప్పలేదు, ఎదోమీయులకి చెప్పలేదు. ఈ మాట ఎవరికి చెప్పమన్నాడు? నా ప్రజలైన ఇశ్రాయేలీలే ప్రతిష్టార్పణలు తేవాలి కానీ వేరే వారు ప్రతిష్టార్పణలు నాకు తేవాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీలతో చెప్పుము. అలాగైతే దేవుని మందిరములో కూడా దేవుని పని జరగాలి అంటే అర్పణలు ఎవరు తేవాలి? అర్పణలు ఎవరి దగ్గర తీసుకోవాలి? దేవుని పిల్లల దగ్గరే తీసుకోవాలి కానీ చందా బుక్కులు పట్టుకొని లోకంలో తిరగకూడదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, ఎమ్మెల్యే గారు మేము మందిరం కట్టుకుంటున్నాం, నువ్వు కనుక మాకు సహాయం చేస్తే మా మందిరంలో ఓట్లన్నీ నీకే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజం, నేను చెప్పే మాట నిజం. మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా, మొన్న ఎలక్షన్స్ జరిగితే ఒక అతను నా దగ్గరికి వచ్చి మీ మందిరంలో ఓట్లన్నీ మాకేపించు, మా పార్టీకి వేయించు,
మీ మందిరానికి ఏం కావాలో అన్నీ మేము ప్రొవైడ్ చేస్తామన్నాడు. మొన్న జరిగిన ఎలక్షన్లో సంగతి నేను చదువుతున్నా. ఉదయాన్నే వచ్చాడు 8 గంటలకి. ఆయనతోటి ఫోన్ చేపిస్తానని చెప్పి ఆయనతోటి ఫోన్ కూడా చేయించాడు నాకు. ఫోన్ చేయించి మీ మందిరంలో ఓట్లన్నీ మాకు వచ్చేటట్టు చూడు, మీ మందిరానికి ఏం కావాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తానన్నాడు. ఎవరు ఇవ్వాలి మందిరానికి? ఇశ్రాయేలీలతో చెప్పుము అన్నాడు దేవుడు. మోయాబీల దగ్గరికి వెళ్ళి చేతులు చాపకూడదు, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి చేతులు చాపకూడదు, అమ్మోనీల దగ్గరికి వెళ్ళొద్దు, ఎదోమీల దగ్గరికి వెళ్ళొద్దు, ఎమ్మెల్యేల దగ్గరకు కాదు, ఎంపీల దగ్గరకు కాదు, లోకస్తుల దగ్గరకు పోయి పుస్తకాలు పట్టుకొని తిరగటం కాదు. దేవుని పిల్లలే, రక్షించబడినటువంటి దేవుని పిల్లలే అర్పణలు తీసుకొని రావాలి. వారి దగ్గరే అర్పణలు తీసుకోవాలి. కనుక ఇక్కడ దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని రండిని ఇశ్రాయేలీలతో చెప్పుము అన్నాడు. ఇశ్రాయేలీలతో చెప్పు, విశ్వాసులతో చెప్పు. ఎలా తేవాలి ఆ అర్పణలు? చూడండి, 2వ వచనం చదువుదాం. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను అన్నాడు. ఆ ప్రతిష్టార్పణలు తీసుకొని వచ్చేటువంటి ఆ విశ్వాసి, ఆ ఇశ్రాయేలీయుడు ఎలా తీసుకొని రావాలన్నాడు? మనఃపూర్వకముగా. ఆ మాట మనఃపూర్వకముగా తీసుకొని రావాలి. మనఃపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా. అది ఎవరో బలవంతం పెడితేనో ఎవరో నిన్ను నెడితేనో కాదు తేవాల్సింది. ఎలా తేవాలన్నాడు? మనఃపూర్వకంగా. దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు అర్పణలు ఎలా ఇవ్వాలో దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మనఃపూర్వకంగా తేవాలి. నువ్వు తీసుకొని వచ్చేటువంటి అర్పణ నీ మనస్ఫూర్తిగా తీసుకొని రా, నీ హృదయపూర్వకంగా తీసుకొని రా, నీ ఇష్టపూర్వకంగా తీసుకొని రా. పెద్దలు బలవంత పెడితే నువ్వు తేవద్దు. అందుకని ఇక్కడ దేవుడు చెప్పాడు మనఃపూర్వకంగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అక్కడ పౌలు ఈ అర్పణలు తీసుకొని వచ్చే విషయాన్ని గురించి కొన్ని పదాలు వాడాడు. ఆ పదాలు అవి చాలా ప్రాముఖ్యమైనవి. మనం కూడా వాటిని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఎలా ఇవ్వాలో మనం ఇక్కడ చూసాం కదా. మనఃపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వకూడదు? సణుగుకోకుండా బలవంతంగా నీవు అర్పణలు తీసుకురాకూడదు. మనఃపూర్వకంగా తీసుకొని రా. తెచ్చేటప్పుడు నువ్వు సణుగుతూ తేవద్దు, సణుక్కుంటూ తేబాకు, సంఘ పెద్దల మీద ఆయాసపడుతూ తేబాకు, లేకపోతే ఎవరో నిన్ను బలవంత పెడతంటేనో తేబాకు. అది దేవుని వాక్యం చెప్పేది. మనఃపూర్వకంగా తీసుకొని రావాలి అని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక మాట చూడండి, 2వ పత్రికలోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. మనము అర్పణలు ఎలా తేవాలి అనే విషయం, ఎలా తేకూడదు అనే విషయాలు వాక్యంలో మనం చూద్దాం. 5వ వచనం. లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినతనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలను అని చెప్పాడు. ఎలా ఇవ్వాలి? ధారాళముగా ఇవ్వాలి. దేవునికి అర్పణలను ధారాళముగా ఇవ్వాలి.
ఎలా ఇవ్వకూడదన్నాడు? పిసినితనముగా ఇవ్వబాకు. ధారాళముగా ఇవ్వాలి అంటే ఏంటి? ధారాళంగా అంటే నీ ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం దేమని అర్థమా? ధారాళంగా అంటే అదా? కాదు కాదు. నీవు ఎంతైతే ఇవ్వగలవో, నీ సామర్థ్యం ఎంతైతే అది ధారాళం అంటే. పిసినితనం అంటే అసలు నువ్వు ఇవ్వవలసిన దానికంటే కూడా నీకున్న సామర్థ్యం కంటే కూడా చాలా తక్కువ ఇవ్వటం, అది పిసినితనం. దేవుని వాక్యం చెబుతుంది, నీవు అర్పణలు దేవునికి ఎలా ఇవ్వాలంటే, ఒకటి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, హృదయపూర్వకంగా ఇవ్వు, బలవంతంగా ఇవ్వద్దు. నంబర్ 1. నంబర్ 2, ఈ పదాలు మనకు అవసరం. నీవు అర్పణలు ఎలా ఇవ్వాలంటే ధారాళంగా ఇవ్వాలి. నీ సామర్థ్యం ఎంత ఉందో అంత ఇవ్వాలి, అంతే వాక్యం చెప్పేది. పిసినితనంగా ఇవ్వద్దు. నీవు 1000 రూపాయలు ఇవ్వగలవు, నీకు అంత సామర్థ్యం ఉంది, 1000 రూపాయలు ఇవ్వగలవు. నువ్వు 5 రూపాయలు ఇచ్చావంటే అది పిసినితనం అంటే. నువ్వు ఇవ్వగలిగిన దానికంటే కూడా అతి తక్కువగా ఇస్తున్నావంటే నీవు పిసినితనము కలిగిన వాడవు, పిసినితనము కలిగిన దానవు. ఇంకో పదం చూడండి, 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఎలా ఇవ్వాలి చెప్పండి? ఎలా ఇవ్వాలి? సమృద్ధిగా. కొంచెము, దానికి వ్యతిరేకమే అక్కడే చెప్పాడు కదా, కొంచెము. మనము ధారాళంగా ఇవ్వాలి, దేవునికి సమృద్ధిగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవలసిన పదాలు. 4వ పదం చూడండి, 4వ పదం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహం అంటే సంతోషంగా, దేవుడికి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి. హాస్పిటల్లో ఇచ్చేటప్పుడు ఎట్ట ఇస్తాం? ఉత్సాహంగా ఇస్తామా? ఎన్ని తిట్టుకుంటా ఇస్తాము కదా, ఇంత బిల్లు వేసేడేంది అని అంటాం, అమ్మో స్కానింగ్కి ఇంత అని అంటాం కదా, అమ్మో బ్లడ్ టెస్ట్కి ఇంత అని అంటాం, మళ్ళీ బేరం ఆడతాం అక్కడ కదా. ఉత్సాహంగా ఇవ్వం. ఎక్కడ? హాస్పిటల్లో. మందిరంలో కూడా అట్టిస్తే అట్ట, అమ్మో అంతా నా దేవుడి మందిరంలో అంతా అట్లా ఇస్తున్నామంటే ఎట్లా ఇస్తున్నట్టు? నువ్వు ఉత్సాహంగా ఇస్తున్నట్టు కాదు. ఇప్పుడు చెప్పండి, పదాలు చెప్పండి. ఒకటి, ఎట్లా ఇవ్వాలి? హృదయపూర్వకంగా ఇవ్వాలి. 2వ పదం చెప్పండి, ధారాళంగా ఇవ్వాలి. 3వ పదం చెప్పండి, సమృద్ధిగా ఇవ్వాలి. 4వ పదం చెప్పండి, ఉత్సాహంగా ఇవ్వాలి. ఒక పదాలు చెప్పుకోవటమేనా? ఆచరణలో ఏమైనా ఉంటుందా? ఒక పదాలు చెప్పుకుంటూ పోవటమేనా? ఆచరణలో కూడా మనం చూపించాలి. 5వ పదం చూద్దాం. 5వ పదం కూడా చూడండి, ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఎలా ఇవ్వాలి? వర్ధిల్లిన కొలది. దేవునికి మనం ఎంతగా వర్ధిల్లుతున్నామో దేవుని పరిచర్య కొరకు మనం అలా ఇవ్వాలి. ఎన్ని పదాలు? ఇచ్చే విషయంలో ఎన్ని పదాలు వచ్చినాయి? 5 పదాలు. ఇంట్లో రాసి పెట్టుకుందాం. మనం ఇంట్లో రాసి పెట్టుకుందాం, నేను దేవునికి ఎలా ఇవ్వాలి. దాని ప్రక్కనే ఆపోజిట్ వర్డ్స్ కూడా రాసుకుందాం. ఎలా ఇవ్వకూడదు కదా, పిసినితనంగా ఇవ్వకూడదు, సణుక్కుంటూ ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు, ఏడుస్తూ ఇవ్వకూడదు. ప్రతిష్ఠిత అర్పణలను నాకు తీసుకొని రమ్మని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. 3వ వచనం చూడండి, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా, ఏమేమి తీసుకోవాలో కూడా ఎవరు చెబుతున్నారు?
దేవుడే. చూడండి, మనం ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణమును గురించి ప్రతి విషయం దేవుడే చెప్పాడు. అది మోషే సొంతగా ఏది చేయలేదు, ప్రతి విషయం దేవుడే చెప్పాడు. ఏమేమి అర్పణలు తీసుకోవాలో కూడా దేవుడే చెప్పాడు. చూడండి, ఏమేమి తీసుకోమన్నాడు. నంబర్స్ విద్దాం ఇప్పుడు. ఒకటేంటి చెప్పండి? బంగారం 2, వెండి 3, ఇత్తడి 4, నీలము 5, ధూమ్ర 6, రక్తవర్ణములు 3 లోహాలు చెప్పాడు, 3 రంగులు చెప్పాడు, మొత్తం 6. తర్వాత 7 సన్నపు నార 8 మేక వెంట్రుకలు 9 ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు 10 సముద్ర వత్సల తోళ్ళు 11 తుమ్మకర్రలు 12 ప్రదీపమునకు తైలము అంటే ఒలీవ నూనె అన్నమాట 13 అభిషేక తైలముకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు అంటే సువాసన ఇచ్చేటువంటి పదార్థాలు అన్నమాట. సువాసన ఇచ్చేటువంటి సాంబ్రాణి ఇవి ఉంటాయి కదా, మంచి వాసన వస్తాయే అవి. అలాంటివి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 13. 14 లేత పచ్చలు 15 ఏఫోదుకు పతకమునకు చెక్కు రత్నములు 15వ రత్నాలు. మొత్తం ఎన్ని తెమ్మని చెప్పాడు? 15 వస్తువులను అర్పణలుగా తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు. 15 ఉన్నాయి ఇక్కడ మనం చదివే వాటిల్లో. బంగారం తెమ్మన్నాడు, వెండి తెమ్మన్నాడు, ఇత్తడి తెమ్మన్నాడు, తుమ్మకర్రలు తెమ్మన్నాడు, ఒలీవ నూనె తెమ్మన్నాడు, సన్నపు నార తెమ్మన్నాడు, నీలము, ధూమ్ర అంటే ఊదా రంగు, తర్వాత రక్తవర్ణము ఈ రంగులు తెమ్మన్నాడు, తర్వాత పొట్టేళ్ల తోళ్ళు తెమ్మన్నాడు, సముద్రములో ఉండేటువంటి ఆ జంతువుల తోళ్ళు తెమ్మన్నాడు, రత్నాలు తెమ్మన్నాడు, తర్వాత లేత పచ్చలు తెమ్మన్నాడు. మొత్తం 15 వస్తువులు ఇక్కడ చెప్పాడు. అలాగైతే ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణానికి ఈ 15 వస్తువులు అవసరమై ఉన్నది. ఈ 15 వస్తువుల వాటిని గురించి మనకు నెక్స్ట్ వస్తాయి. సేమ్ ఈ 15 వస్తువులు తెమ్మన్నాడంటే వాటితోటి ఏమేమి తయారు చేయమన్నాడో మనం వరుసగా వాటిని ధ్యానం చేస్తాం. అప్పుడు వాటి గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ 15 వస్తువులను కూడా దేవుడు తెమ్మని చెప్పాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ 15 వస్తువులు రేటు తక్కువ ఎక్కువ? ఈ 15 వస్తువుల రేటు, వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? బంగారం ఎంత తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా? వెండి రేటు, ఒలీవ నూనె రేటు, లేత పచ్చలు, రత్నాలు రేట్లు ఎట్లా ఉంటాయి? ఖరీదైనవి. వీళ్ళు ఏం తెస్తారులే అని అనుకున్నాడు దేవుడు. వీళ్ళు ఏం తెస్తారులే పాపం, అంతంత బంగారం ఏం తెస్తారులే అనుకున్నాడు దేవుడు. తేవాల్సిందే. దేవునికి మనము అంటే మీరు అందరూ బంగారం వెండి తెమ్మని కాదు నేను చెప్పేది. దేవునికి మనము ఇచ్చేవి విలువైనవిగా ఉండాలి. అది దేవునికి మనము ఇచ్చేవి దేవుని దృష్టిలో ఘనమైనవిగా ఉండాలి. నీవు ఇచ్చేది అది దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉండాలి. కొంతమంది ఇచ్చేవి మాకే నచ్చక చందబుక్కలో వెనకబెట్టేస్తున్నాం. చినిగిపోయినవి, ప్లాస్టర్లు అంటించినవి, చిల్లులు పడ్డాయి, ఇట్లాంటివి ఇస్తున్నారు. దేవుడికి అట్లాంటివి ఇచ్చేది అంటే బయట ఎక్కడ చెల్లకపోతే ఇక్కడికి తీసుకొచ్చి వేస్తావా నువ్వు? అంటే మీరు కాదులే, వేసేవాళ్ళనల్లే. మరి ఆ వేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ వాటన్నిటిని దాచిపెట్టి మొన్న ఒక 500 రూపాయలు వస్తే సుధాకర్ గారికి ఇచ్చి వాళ్ళు వదిన బ్యాంకులో చేస్తుంటే మళ్ళీ అవన్నీ ఆ చినిగిపోయిన నోట్లన్నీ అక్కడిచ్చి మళ్ళీ వాటిని తెచ్చుకున్నాం మేము. ఇంకా మీరేం చినిగిపోయిన వేస్తా ఉండండి, వాళ్ళు బ్యాంకులో మార్చుకుంటారులని మేమేం మార్చుకుంటూ ఉంటాం. దేవునికి మనం ఇచ్చేటప్పుడు ఎట్లాంటివి ఇవ్వాలంటే ఇది దేవునికి ఇచ్చేది అనేటువంటి ఆ విలువ, ఆ గౌరవం మనం చూపించాలి. అది
దేవునికి మనము విలువగా ఇవ్వాలి. మెల్కీసెదెకుకి అబ్రహాము తాను కొల్లగొట్టిన సొమ్మంతటిలో దశమ భాగం ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు అక్కడ ఒక పదం ఉంది, చెప్పగలరా? రైట్. ఎట్లాంటివి ఇచ్చాడు? శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఎవరికి? మెల్కీసెదెకుకి కదా. మెల్కీసెదెకుకి శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు మరి దేవుడికి మనం ఎట్లాంటివి ఇవ్వాలి? ఎట్లాంటివి ఇస్తావు నువ్వు దేవుడికి? చినిగిపోయినవి బయట చల్లనవి అయితే ఇస్తావా? గల్లు గల్లుమని మోగే ఇస్తావా? సోదరుడా సోదరి, దేవునికి మనం ఇచ్చేవి అవి విలువైనవిగా, శ్రేష్టమైనవిగా, ఘనమైనవిగా ఉండాలి. దేవుడు ఇక్కడ 15 అర్పణలు తెమ్మని చెప్పాడు. అవన్నీ కూడా చాలా ఖరీదైనవన్నీ. ఖరీదైన తెమ్మని నేను చెప్పటం లేదులేండి, నా ఉద్దేశం అది కాదు. కానీ దేవునికి మనం ఇచ్చేది అది చెల్లేదిగా ఉండాలి. అది సరే. ఇక్కడ 15 ఆ వస్తువులను గురించి మనం తర్వాత ధ్యానం చేద్దామని చెప్పాను. ఒక్కొక్క దాని గురించి మనకు ఒక్కొక్క పాట ఉంటుంది. మనం వాటిని గురించి ఆలోచన చేద్దాం. 8వ వచనం చూడండి. 8వ వచనం, ఈ 15 వస్తువులతోటి మందిరం, ఆ ప్రత్యక్షపు గుడారం నిర్మించాలని దేవుడు చెప్పాడు. 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని చెప్పాడు. ప్రత్యక్షపు గుడారాన్ని ఎందుకు నిర్మించాలని చెప్పాడు? కారణం, నేను వారిలో నివసించాలి. అది దేవుని ఉద్దేశం. నేను వారిలో నివసించాలంటే నాకొక మందిరం కట్టాలి, నాకొక గుడారం, ప్రత్యక్షపు గుడారాన్ని మీరు నిర్మించాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు నివసించాలి ఎక్కడ? ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నా కొరకై ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మించండి అని దేవుడు మోషేకి తెలియచేశారు. దేవుని కోరిక ఏంటంటే ఆయన పరలోకములో ఉండే దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చి నివసించాలనుకుంటున్నాడు? ఆయన తన ప్రజల మధ్య నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆనాడు దేవుడు తన ప్రజలతో నివసించడానికి ఏం కట్టాలన్నాడు? ప్రత్యక్షపు గుడారమును నిర్మించాలని చెప్పాడు. మోషే కాలం మొదలుకొని సొలొమోను కాలం వరకు ప్రత్యక్షపు గుడారంలోనే కదా ఉన్నాడు దేవుడు. తర్వాత సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చి నివసించాడు? సొలొమోను కట్టినటువంటి దేవుని మందిరంలో ఆయన నివసించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అంటే క్రొత్త నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలతో నివసించాలంటే మందిరాలు కట్టమని దేవుడు చెప్పలేడు. ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని మోషేతో చెప్పాడు. ఒక మందిరమును కట్టమని సొలొమోనుతో చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుడు తన ప్రజలతో నివసించడానికి మందిరములు కట్టమని దేవుడు చెప్పలేదు. అపోస్తులుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతములైన ఆలయం అంటే చేతులతో కట్టినటువంటి ఆలయములలో ఆయన నివసింపడు. ఆనాడు నివసించింది వాస్తవమే, ప్రత్యక్షపు గుడారములో నివసించింది వాస్తవమే, సొలొమోను కట్టిన మందిరములో నివసించింది వాస్తవమే. కానీ అయితే ఇప్పుడు దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయములలో ఆయన నివసించేవాడు కాదు. మరి ఎక్కడ నివసిస్తాడు ఆయన? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాట చూడండి. మనకందరికీ తెలిసిన మాట అది. అధ్యాయం చెప్పాను, రెఫరెన్స్ ఏమైనా చెబుతారు అనుకున్నాను. 20వ వచనం
ఇద్దరు ముగ్గురు ఇప్పుడు చెప్పండి, ఇక చెబుతారు, ఇక చెప్పేస్తారు. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలోకి నేను వచ్చేస్తా అన్నాడు. అప్పుడు ఎక్కడికి వచ్చాడు? అప్పుడు ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చాడు, సొలొమోను కట్టిన మందిరంలోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి వస్తానన్నాడు? మీరు ఒక గుడారాన్ని కట్టండి, ఒక మందిరాన్ని కట్టండి అని ఇప్పుడు దేవుడు చెప్పలా. ఇప్పుడు నేను మీ మధ్యకి రావాలంటే నా నామమును కూడుకోవాలి. ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుంటే వారి మధ్యకు నేను వస్తా. కూడుకునే వాళ్ళు ఎట్లా కూడుకోవాలి? ఆయన నామములో కూడుకోవాలి. జి రాజారావు గారు చెబుతాడు, ఒక 10 మంది పేకాట ఆడడానికి కూర్చున్నారంట. వాళ్ళు కూడా కూడుకున్నారు కానీ దేవుని కూడుకున్నారు. వాళ్ళు పేకాట ఆడడానికి కూడుకున్నారు. దేవుడు వాళ్ళ మధ్యలోకి వస్తాడా? నా నామమును కూడుకోవాలి అని చెప్పాడు. నా నామమును కూడుకుంటే నేను వారి మధ్యకు వస్తా. ఇప్పుడు మనం చాలామంది ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది కూడుకున్నాం కదా. ఇప్పుడు మన మధ్యలో ప్రభు ఉన్నాడా లేడా? ఇప్పుడు ఇంతమందిని ఒక షామియానాలో కూడుకున్నాం అనుకోండి, వస్తాడా రాడా? వస్తాడు. ఇంతమందిని ఒక తాటేకులు పందిరిలో కూర్చున్నాం అనుకోండి, వస్తాడా రాడా? వస్తాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమును కూడి ఉంటారో నేను వారి మధ్యకు వస్తా. అలాగైతే సహోదరుడా, సహోదరి, క్రొత్త నిబంధన కాలములో ప్రభువు చెప్పిన వాక్య సత్యం ఏమిటంటే, ఆయన రక్తములో కడగబడినటువంటి దేవుని పిల్లలు ఆయన రక్తములో కడగబడాలి, పాపములన్నీ క్షమించబడినటువంటి అనుభవము కలిగిన ఆయన పిల్లలు ఎక్కడ కూడుకుంటే వాళ్ళ మధ్యలోకైనా వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు పౌలు. దేవుని ఆలయం ఎవరు? ప్రత్యక్షపు గుడారం కాదు, సొలొమోను కట్టిన మందిరం కాదు, మీరే దేవుని ఆలయం అన్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు దేవుడు చెప్పండి? మీలో అని పౌలు రాస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. సోదరుడా, సోదరి, ఒకప్పుడు దేవుడు ప్రత్యక్షపు గుడారములో నివసించాడు. అదే చెప్పాడు, నేను మీలో నివసించున్నట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి, నేను మీలో నివసించాలన్నాడు అన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే మన లోపల నివసిస్తాడు. మీలో అనే మాట మనం చదువుతున్నాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? 19వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రికలోని 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయం ఏంటి చెప్పండి? మీ దేహమే అన్నాడు. మన దేహమే దేవుని ఆలయం. మన దేహమే దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం. అప్పుడు ప్రత్యక్షపు గుడారమును నిర్మించమన్నాడు. సొలొమోను తండ్రేమో ఒక కట్టడము కట్టమన్నాడు. అయితే ఈనాడు దేవుడు చెప్పింది ఏంటంటే, నేను మీలో నివసించాలని నేను ఇష్టపడుతున్నాను. నేను మీలో ఉంటా, మీ దేహములో ఉంటా, మీ హృదయము లోపల నేను ఉంటా. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ నివసిస్తున్నాడు చెప్పగలరా? ఎక్కడ నివసిస్తున్నాడు? మన లోపలే నివసిస్తున్నాడు. మన లోపలే నివసిస్తున్నాడు. మనమే దేవుని మందిరం. మన దేహమే దేవుని మందిరం. హస్తకృతములైనటువంటి ఆలయములలో దేవుడు నివసింపడు. మరి ఇన్ని లక్షలు పోసి ఎందుకు కట్టుకున్నాం మనం? ఇన్ని లక్షలు పోసి ఇది ఎందుకు కట్టుకున్నాం? ఇందులో ఉంటాడా దేవుడు? ఇందులో ఉండడు. కానీ ఇందులో కూడుకుంటున్నటువంటి ఆయన బిడ్డల మధ్యలో ఆయన ఉంటాడు, వారి మధ్యలో ఆయన ఉంటాడు. సహోదరుడా, సహోదరి, ఆయన పిల్లలమైనటువంటి మనందరం కూడుకోవడానికి ఇది
మనం ప్రతిష్ఠ చేసినటువంటి మందిరం. ఇక్కడ అంతా దేవుని కార్యాలు ఇందులో జరుగుతాయి అంతే కదా. ఇది దేవుని మందిరం, దేవుని కొరకై ప్రతిష్ఠత చేయబడినటువంటి మందిరం ఇది. ఇక ఇందులో దేవుని కార్యక్రమములే జరుగుతాయి. అందుకొరకై మనం ఇది ఆయన పనులు జరగటానికి, ఆయన ఆరాధన జరగడానికి, ఆయన పరిచర్య జరగడానికి, ఆయన వాక్యము ప్రకటించబడటానికి, ఆయన పిల్లలు ప్రార్థన చేసుకోవడానికి కట్టబడినటువంటి మందిరం. ఆయన కార్యక్రమములు జరుగుతున్నాయి. దేవుడు ఉంటాడు కనుక దేవుడు చెప్పాడు, నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఇక్కడ ఇంకొక పాఠం, ఆయన నివసించేటువంటి స్థలం ఎలా ఉండాలని చెప్పాడు. చూడండి ఆ మాట, పరిశుద్ధ స్థలమును నిర్మించవలను, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. అలాగైతే ఆయన నివసించేటువంటి స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నివసించే స్థలం పరిశుద్ధంగా ఉండాలి. అదే ప్రత్యక్షపు గుడారం, పరిశుద్ధ స్థలం, దానికి ఇంకో పేరు. అలాగైతే ఇప్పుడు యేసుప్రభువు ఎక్కడ నివసిస్తున్నాడని చెప్పుకున్నాం, దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడని చెప్పుకున్నాం, మనలో నివసిస్తున్నాడని చెప్పుకున్నాం. అలాగైతే ఆయన మనలో నివసించాలంటే మన జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నా లోపల నివసిస్తూ ఉంటే మరి నేను పరిశుద్ధంగా ఉన్నానా? దేవుడు సంఘములో నివసిస్తూ ఉండగా సంఘము పరిశుద్ధంగా ఉన్నదా? ఈ రాత్రి ఆలోచన చేయాలి. ప్రియులారా, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుము అని దేవుడు చెబుతున్నాడంటే ఆయన నివసించేటువంటి స్థలము పరిశుద్ధంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే దేవుని భయము ప్రాముఖ్యం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులునగా చేసుకుందుము. ఎట్లుండాలి? మనం పవిత్రంగా ఉండాలి. ఇక్కడ 2 పదాలు నేను గుర్తు చేస్తున్నా, శరీరము, ఆత్మ. శరీరము పవిత్రంగా ఉండాలి, ఆత్మ పవిత్రంగా ఉండాలి. ఈ శరీరానికి కల్మషం ఏర్పడకూడదు, ఆత్మకు కల్మషం ఏర్పడకూడదు. దేవుని భయముతో ఈ శరీరమునకు ఆత్మకును పవిత్రత మనము కలుగు చేసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ దేహములో దేవుడు నివసిస్తున్నాడు, మన లోపల దేవుడు నివసిస్తున్నాడు, దేవుని ఆత్మ మన లోపల నివసిస్తున్నాడు. కాబట్టి ఆయన నివసించే ఈ దేహము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నివసిస్తున్నటువంటి ఈ మనిషి యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, కల్మషం ఏర్పడకూడదు. అమ్మా, పరిశుద్ధంగా ఉంటున్నావా? అయ్యా, పరిశుద్ధంగా ఉంటున్నావా? నేను కూడా పరిశుద్ధంగా ఉంటున్నానా? నా శరీరము పరిశుద్ధంగా ఉంటుందా? శరీరము అంటే చర్మాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటం కాదు, మంచి సోపేసి స్నానం చేయటం, లేకపోతే ఆ సుగంధ ద్రవ్యాలు తోటి శరీరాన్ని నింపుకోవటం కాదు. శరీరము అంటే అవయవాలను కలిపి శరీరం అంటారు. మన దేహములో ఉన్న అవయవాలన్నిటిని కలిపి శరీరము అంటారు. అది చర్మం కాదు. శరీరము అంటే అవయవాలను శరీరము అంటారు. అవయవములన్నీ పరిశుద్ధంగా ఉంటే నీ దేహము పరిశుద్ధంగా ఉన్నట్టు. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ నోరు పరిశుద్ధంగా ఉన్నదా? నీ చెవులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చేతులు పరిశుద్ధమా? నీ పాదములు పరిశుద్ధమేనా? నీ మనస్సు పరిశుద్ధమేనా? అప్పుడు మన దేహం కూడా ఎలాగున్నట్టు? పరిశుద్ధంగా ఉన్నట్టు. అమ్మా, గుర్తుపెట్టుకో, దేవుడిని లోపల నివసిస్తూ ఉండగా, దేవుని ఆత్మని లోపల నివసిస్తూ ఉండగా
నీ కళ్ళు అపవిత్రం చేసుకోవద్దు, నీ నోరు అపవిత్రం చేసుకోవద్దు. నీ లోపల ఉన్న దేవుడు ఎంత దుఃఖపడతాడు, నా లోపల ఉన్న దేవుడు ఎంత దుఃఖపడతాడు అపవిత్రమైపోతుంటే ఆలోచన చేయండి. క్లాస్ మొత్తం ఆయమ్మ వచ్చి పాపం నీట్గా శుభ్రంగా చిమ్మేసింది. పిల్లలందరూ కూర్చున్నారు. ఒక పావు గంట కల్లా 2 చిట్టు పేపర్లు వేసేసారు పిల్లలు. ఒక పావు గంట గడిచేటప్పటికల్లా ఇక్కడ ఒక చిట్టు పేపర్, అక్కడ ఒక చిట్టు పేపర్ కనపడింది. అంతలోకి మళ్ళీ ఆయమ్మ వచ్చి ఎవర్రా దీన్ని ఇట్టు చేశారు అని పిల్లల్ని తోటి కొంచెం కటువుగా మాట్లాడింది. చూసారా, 2 పేపర్లు పడితేనే క్లాస్ ఎట్లా కనపడింది? ఆలోచన చెయ్యండి. మరి మన జీవితము ఎంత పాపము చేత అపవిత్రం చేసుకుంటున్నాం. దేవుడు ఎంత బాధపడతాడు. 2 పేపర్లు పడితే ఆయమ్మ బాధపడింది స్కూల్లో. నేను శుభ్రంగా చిమ్మితే మీరేంటింత రోత చేస్తున్నారని 2 పేపర్లు వేసినందుకే ఆ ఆయమ్మ అంత బాధపడింది. మన లోపల ఉన్న దేవుడు ఎంత బాధపడతాడు మన దేహాన్ని అపవిత్రం చేసుకుంటే. ఈ రాత్రి ఆలోచన చేయండి. అందుకనే పౌలు రాస్తున్నాడు, దేవుని భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. పరిశుద్ధంగా ఉండాలి. మన లోపల దేవుడున్నాడు. శరీరముకు ఆత్మకు కల్మషం ఏర్పడకూడదు. మన దేహము పవిత్రంగా ఉండాలి, మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. తెస్సలోనికయులకు పౌలు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికయ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? కారణం చెప్పండి ఎందుకో. ఇప్పుడు దాకా మన పాఠం అదే. ఆయన మన లోపల నివసిస్తున్నాడు కాబట్టి నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించండి. నేను నివసించాలంటే నేనున్న స్థలం పరిశుద్ధంగా ఉండాలి. నేను ఉన్నటువంటి దేహము పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎవరిలో అయితే ఉంటున్నానో వాళ్ళ మనసు పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధులగటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. చూసారు, ఇక్కడ పరిశుద్ధతను అనే పదం వాడి నెక్స్ట్ జారత్వం పెట్టాడు. ఎందుకు? జారత్వము చేస్తే నీ దేహం ఏమైపోయిద్ది? జారత్వము చేస్తే నీ దేహం ఏమైపోయిద్ది? అపరిశుద్ధం, అపవిత్రం అయిపోయిద్ది. నీ లోపల ఎవరున్నారు? నీ లోపల దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీ దేహముతో జారత్వం ఎలా చేస్తావు? నీ దేహమును ఎట్లా అపవిత్రం చేసుకుంటావు? నీ దేహమును ఎలా కల్మషం చేసుకుంటావు? అందుకు దేవుడు ఇక్కడ పదం వాడిచ్చాడు. మీరు పరిశుద్ధులగటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం. జారత్వము, వ్యభిచారం 2 పదాలు. జారత్వము అంటే పెళ్లి కాకముందు చేసేటువంటి పాపాన్ని జారత్వం అంటారు. పెళ్లి అయిన తర్వాత చేసే పాపాన్ని ఏమంటారు? వ్యభిచారము అంటారు. పెళ్లి కాకముందు, పెళ్లి అయిన తరువాత మన దేహము పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు జారత్వమునకు దూరంగా ఉండండి. యవ్వనస్తులారా, పెళ్లి కాకముందు నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకో. పెళ్ళయిన తర్వాత నీ దేహమును పవిత్రంగా కాపాడుకో. వ్యభిచారానికి అప్పగించొద్దు. నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. నీ లోపల దేవుడు ఉన్నాడు. దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు దాకా చెప్పుకుంది వ్యక్తిగత జీవితాన్ని గురించి. సంఘం ఎలా ఉండాలి? సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలంటే సంఘములో 100 మంది ఉంటే 100 మంది పరిశుద్ధంగా ఉండాలి. ఈ 100 మందిలో ఒక్కడ అపవిత్రంగా ఉంటే, కొరింథీ పత్రికలో పౌలు రాసింది అదే మొదటి పత్రిక 5వ అధ్యాయములు, పులిపిండి కొంచెమైనా కనుక ఉంటే ముద్దంతా ఏమైపోయింది? పులిసిపోయినట్టే. ఆకాను ఒక్కడు పాపం చేశాడు. ఆకాను ఒక్కడే పాపం చేశాడు. శాపం ఎంతమందికి వచ్చింది? ఇశ్రాయేలీలందరూ కూడా హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు. యోనా ఒక్కడే తప్పు చేశాడు. నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడు.
ఓడిపోయాడు. నినివే యోనా ఒక్కడే పాపం చేశాడు, యోనా ఒక్కడే అవిధేయత చూపాడు. తుఫాన్ ఎంతమంది మీదకి వచ్చింది? ఓడలో ఉన్న వారందరి మీదకు తుఫాన్ వచ్చింది. సంఘములో కూడా 100 మంది ఉంటే 100 మంది పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు సంతోషిస్తాడు. ఈ 100 మందిలో ఒక్కడు అపవిత్రంగా ఉన్నా కూడా, సంఘమా ఈ రాత్రి ఆలోచన చేయండి. నీ ఒక్కడి వల్ల, నీ ఒక్కదాని వల్ల సంఘం అపవిత్రం కాకూడదు. యోనా అన్నాడు కదా, నన్ను బట్టే అన్నాడు కదా, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను బట్టే హాయి పట్టణం మీద ఓడిపోయారు, నన్ను బట్టే నిన్ను బట్టేనేమో, నన్ను బట్టేనేమో. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. సంఘము మీదకి దేవుని ఉగ్రత నన్ను బట్టి వస్తుందా, నిన్ను బట్టి వస్తుందా? మనము కారకులం కాకూడదు. తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఇంకొక వచనం చూడండి. 4వ అధ్యాయములో ఇంకొక వచనం, జారత్వమునకు దూరముగా ఉండుట అదే పరిశుద్ధత అని చెప్పాడు. 6వ వచనం కూడా చూడండి. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. ఎందుకు దేవుడు నిన్ను లోకం నుంచి పిలిచాడు చెప్పండి? పరిశుద్ధంగా జీవించడానికి. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మరి కానీ మనం ఏం చేస్తున్నాం? మన దేహాన్ని అపవిత్రం చేసేసుకుంటున్నాం. చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ, అనకూడనివి అంటూ, చేతులతో చేయకూడనివి చేస్తూ, కాళ్ళతో వెళ్ళకూడని చోట్లకు వెళుతూ. దేవుడు నిన్ను పిలిచింది అందుకేనా? నిన్ను పరిశుద్ధంగా ఉండటానికి కదా పిలిచింది. నీ నోరు పరిశుద్ధంగా ఉంచుకోవటానికి కదా, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంచుకోవటానికి కదా దేవుడు నిన్ను పిలిచింది. అపవిత్రం చేసుకోవడానికా పిలిచింది? ఇంకటువంటిప్పుడు ఎందుకు నువ్వు ప్రభువుని నమ్ముకోవటం? ఎందుకు నేను ప్రభువుని నమ్ముకోవటం? ఇంకా అపవిత్రం చేసుకునే పని అయితే ప్రభువుని నమ్ముకోకుండానే ఆ లోకంలోనే ఉండి అన్ని పనులు చేసుకుంటే పోలా? ఆలోచన చేయండి. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నివసించే స్థలము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నివసించే నా జీవితము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నివసించే సంఘము పరిశుద్ధంగా ఉండాలి. కొరింథీయులుగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము కదా మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. 16వ వచనం చివరిలో మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నివసించే స్థలము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దేవుడు అన్నాడు, మోషే నేను మీ మధ్యలో నివసించాలనుకుంటున్నాను, నేను మీలో నివసించాలనుకుంటున్నాను. నేను నివసించాలి కాబట్టి ఏ స్థలాన్ని నిర్మించాలి? నా కోసం పరిశుద్ధంగా ఉండే స్థలమును నిర్మించు. 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా, మోషే ఇదిగో నేను నీ కొండ మీద చూపిస్తున్నాను కదా, నేను నీకు కనపరుచు విధంగా నేను చూపిస్తున్నా. అట్లానే కట్టాలి మందిరం, నీ సొంతగా కట్టొద్దు. నేను నీకు కనపరుచు విధముగా, ఆ మాట నేను ఇన్నిసార్లు అన్నది ఎందుకంటే దేవుడు చూపించినట్టుగానే కట్టాలి కానీ సొంతగా కట్టకూడదు. మోషే నేను నీకు కనపరుచు విధముగా ఏమన్నాడు చూడండి, మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. మందిర రూపం చూపించాడు మోషేకి, ఇంకా ఆ మందిరములో ఉన్న ఉపకరణముల రూపం కూడా చూపించాడు.
మందసం ఎట్లుండాలో, బల్ల ఎట్లుండాలో, దీపవృక్షం ఎట్లుండాలో, గంగాళం ఎట్లుండాలో, బలిపీఠం ఎట్లుండాలో, తెరలు ఎట్లుండాలో, పలకలు ఎట్లుండాలో అన్నిటినీ దేవుడు ఆ రూపమును చూపించాడు. మోషే, ఇదిగో ఈ కొండ మీద నేను నీకు చూపిస్తున్నా మందిర రూపం ఇట్లా కట్టాలి, ఇదిగో ఈ ఉపకరణాల రూపం కూడా చూపిస్తున్నా, చూసావా, ఈ ఉపకరణముల రూపం కూడా ఇట్లాగనే కట్టాలి, నీ సొంతగా కట్టొద్దు. 20వ అధ్యాయం 40వ వచనం చూడండి. 20వ అధ్యాయం 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ కూడా చెప్పాడు, చూసారా, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయడానికి జాగ్రత్త పడుము. నీ కొండ మీద చూపిస్తున్నా మందిరం యొక్క రూపం, ఉపకరణముల యొక్క రూపం నీకు చూపిస్తున్నాను, వాటి ప్రకారమే నువ్వు నిర్మించాలి, జాగ్రత్త. 26వ అధ్యాయము 30వ వచనం. 26వ అధ్యాయము 30వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరము నిలువబెట్టవలెను. కొండ మీద నీకు కనపరచబడిన రూపము చొప్పున, పోలిక చొప్పున మందిరము నిలువబెట్టవలెను. చూసారా, దేవుడు సారి చెబుతున్నాడు. 27వ అధ్యాయము 8వ వచనం. 27వ అధ్యాయం 8వ వచనం. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట? ఎన్నిసార్లు చెప్పాడు? 4 సార్లు చెప్పాడు. చూసారా, 25వ అధ్యాయంలో 2 సార్లు చెప్పాడు, 26వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు, 27వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను కొండ మీద చూపించబడిన రూపము చొప్పుననే ప్రత్యక్షపు గుడారము ఉండాలి, నేను చూపించిన ఉపకరణముల రూపము చొప్పుననే నీవు కూడా ఉపకరణాలు చేయాలి. నీ సొంత మోడల్స్, నీ సొంత డెకరేషన్లు ఏం చేయొద్దు. మోషే, ఇందులో పాఠం అర్థమైందా? సంఘము కూడా ఎట్లా ఉండాలి? ఆయన చూపించిన రూపములాగానే సంఘము ఉండాలి. సంఘము ఇలా ఉండాలి అని ఎక్కడ చూపించాడు? లేఖనాల్లో చూపించాడు. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 3:15లో చెప్పాడు కదా, జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు నువ్వు బోధించు. భార్య ఎలా ప్రవర్తించాలో, భర్త ఎలా ప్రవర్తించాలో, పిల్లలు ఎలా ప్రవర్తించాలో, ఆడవాళ్ళు ఎలా ప్రవర్తించాలో, మగవారు ఎలా ప్రవర్తించాలో, యవ్వన స్త్రీలు ఎలా ప్రవర్తించాలో, యవ్వన పురుషులు ఎలా ప్రవర్తించాలో, సంఘములో పెద్దలు ఎలా ప్రవర్తించాలో, సంఘములో పరిచారకులు ఎలా ప్రవర్తించాలో ఉన్నాయా లేవా లేఖనాల్లో? నేను చూపించిన రూపము చొప్పుననే మందిరము నిర్మించాలి, నేను చూపించిన రూపము చొప్పుననే సంఘములో కార్యక్రమాలు ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా సంఘములో నేను చేస్తానంటే ఒప్పుకోను. మోషే, నేను చూపిన కొలతల ప్రకారం మందిరం ఉండాలి. మందసం కొలతలు చెబుతున్నా, బల్ల కొలతలు చెబుతున్నా, బలిపీఠం కొలతలు చెబుతున్నా, ధూపవేదిక ఎట్లా ఉండాలో చెబుతున్నా, పొడవు ఎంత ఉండాలో, వెడల్పు ఎంత ఉండాలో, తెరలు ఎలా ఉండాలో, ఏ దారంతో కట్టాలో, ఎన్ని గుండీలు ఉండాలో, గుండీలు దేనితో చేయాలో అన్ని నేను చెబుతున్నా. నేను చెప్పినట్టు చేయి, నువ్వు సొంతగా చేయొద్దు. ఎంత పాఠం ఉంది మనకు అందులో. సంఘంలో కూడా ప్రియులారా, సంఘంలో కూడా ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించకూడదు. నేను చూపించిన రూపము చొప్పుననే సంఘము ఉండాలి, నేను చూపించిన రూపము చొప్పుననే సంఘం ఉండాలి, నేను చెప్పిన క్రమముల చొప్పుననే సంఘము ఉండాలి. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడానికి వీల్లేదు సంఘంలో. అది దేవుని ఉద్దేశం. సంఘ పెద్దలు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, కుటుంబాలలో భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో, వృద్ధ పురుషులు ఎలా ఉండాలో, యవన పురుషులు యవన స్త్రీలు ఎలా ఉండాలో అన్ని వివరంగా ఉన్నాయి. మీరు కావాలంటే తీతు పత్రిక చదవండి, తిమోతి పత్రికలు చదవండి. కొండ మీద నేను నీకు కనపరిచిన పోలిక చొప్పునని మందిరము నిర్మించాలి అని దేవుడు చెప్పాడు. అలాగే సంఘం కూడా దేవుని మాట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం, దేవుని పద్ధతి ప్రకారం సంఘాలు ఉండాలి. ప్రార్థన చేద్దాం.